భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఇక కూటమి తరపున పోటీ చేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లొచ్చాయి. ఎన్నికల్లో 98.2% ఓటింగ్ నమోదైంది. మొత్తం 781 ఎంపీల్లో 767 మంది ఓటు వేశారు. తొలి ప్రాధాన్యత ఓట్లతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. 15 ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించారు. ఇక భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు ఓట్లు వేయలేదు. మరోవైపు కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇక 17వ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుపూర్లో ఆయన జన్మించారు. 16వ ఏట నుంచి రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ జనసంఘ్లతో కలిసి పనిచేశారు. ప్రజాసేవకు, రాజకీయాల వైపు అడుగులు వేశారు. దివంగత ప్రధానమంత్రి చంద్రశేఖర్ 1983లో కన్యాకుమారి నుంచి దేశవ్యాప్త పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు రాధాకృష్ణన్ పాల్గొన్నారు. 98 లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా 1.5 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. 99 ఎన్నికల్లో అక్కడి నుంచే గెలుపొందారు. ఇక సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్ వెంకటరామన్ల తర్వాత తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠం అధిష్ఠించనున్న 3వ వ్యక్తిగా, దక్షిణాది నుంచి 7వ వ్యక్తిగా రాధాకృష్ణన్ రికార్డుల్లోకి ఎక్కారు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీకాలం 2030 వరకు ఉంటుంది. 2027లో నూతన రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. కొన్నాళ్లు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జూలై 27 నుంచి మహారాష్ట్ర గవర్నర్గా కొనసాగుతున్నారు. భారత ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన సిపి రాధాకృష్ణన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. సమాజ సేవకు, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు రాధాకృష్ణన్ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగ విలువలు బలోపేతం చేసే, పార్లమెంటరీ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించే అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా నిలుస్తారు అన్న విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని. 767 votes were polled, out of which 752 were valid and 15 were invalid. The quota sufficient to get a candidate elected as vice president was determined by dividing the total number of first preference votes secured by both the candidates by 2 and then adding 1 to the quotient. The said quota was 377. As all of you are aware, the value of votes for the presidential election is 1. Shri Bucci Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. As the first preference vote secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, 31 of 1952, read with Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974, I, P.C. Modi, the returning officer for the Vice Presidential Election 2025, hereby declare that Shri C.P. Radhakrishnan